అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ బరువు బాధ్యత. రచయిత లేళ్లపల్లి వెంకట లక్ష్మీనారాయణ శర్మ గారు. ఇక కథలోకి వెళితే, రైల్లో కూర్చున్న శివరామయ్యకు ఎంతో తృప్తిగా ఉంది. ఈ వ్యవహారం ఇంత సత్వరంగానూ సంతృప్తిగానూ ముగుస్తుందన్న ఆశ అంతగా లేకపోయినా వారం రోజుల నాడు ఈ ఊరు వచ్చాడు. అల్లుడు చేస్తున్న దుర్మార్గాన్ని అరికట్టాలని వచ్చాడు. 2 ఏళ్ల నుంచి కూతురు లక్ష్మీ పడుతున్న బాధలకు విమోచన కలిగించాలనే నిశ్చయించుకున్నాడు. వ్యవహారం తేల్చుకోవాల్సిందే. అంతగా అయితే నా పంచనే ఏదో ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతుంది అన్న దృఢ సంకల్పంతోనే ఈ ఊరు వచ్చాడు. లక్ష్మీ కాపురంలో ఏవో కలతలు. శివరామయ్య భార్య నాగరత్నమ్మ 2-3 తడవలు వెళ్ళి వచ్చింది. పరిస్థితులు చేయిజారిపోవచ్చునన్నది తన అంచనా అని చెప్పింది. ఇక్కడికొచ్చాక తెలిసింది పరిస్థితులు పతాక స్థాయి చేరటానికి ఈమె బాధ్యత కూడా చాలా ఉందని. ఏమైనా వ్యవహారం సవ్యంగానే ముగిసింది. కూతురు అల్లుడు కిటికీ ప్రక్కగా ప్లాట్ఫారం మీద నిలబడి ఉన్నారు. లక్ష్మి కళ్ళల్లో ఆనందం కనిపిస్తోంది. ప్రేమగా కూతురి తల మీద చేయి ఉంచాడు శివరామయ్య. రైలు కదిలింది. రైలు వేగం హెచ్చింది. 4-5 గంటల్లో తన ఊరు చేరుకోవచ్చు. కళ్ళు మూతలు పడుతున్నాయి శివరామయ్యకు. సంచి ప్రక్కనే పెట్టుకుని ఉత్తరీయం తీసి దానిమీద ఉంచాడు. చెయ్యి మీద తల వాల్చి బరువుగా వాలుస్తున్న కనురెప్పల్ని తెరిచే ప్రయత్నం చెయ్యకుండా కూర్చున్నాడు. రైలు లయబద్ధంగా నడుస్తోంది. ఏదో బ్రిడ్జి మీదకు వచ్చినట్లుంది రైలు. రైలు చేసే శబ్దంలో కొంచెం మార్పు వచ్చింది. అది చేసే సవ్వడి కూడా హెచ్చింది. కిటికీలోంచి క్రిందకు చూశాడు. ఏదో నది, ఇసుక తిన్నెలు కనిపిస్తున్నాయి. అక్కడక్కడ నీటిపాయలు. నీరు ప్రశాంతంగా ఉంది. త్వరగా కళ్ళజోడు పెట్టుకొని 10 పైసల నాణెం తీసి క్రిందకు విసిరాడు. నాణెం నీటిలోనే పడిందా, ఇసుక మీదనా? నీటిలోనే పడిందన్న నమ్మకం కలిగింది శివరామయ్యకు. అవును, తనిప్పుడు పనులు చాలా జాగ్రత్తగా చేస్తున్నాడు. ఇప్పుడే అనేమిటి, ఎప్పుడూ జాగ్రత్తగానే చేస్తాడు. ఎప్పుడూనా. బ్రిడ్జిని దాటింది రైలు. చిన్న చిన్న శబ్దాలతో లయబద్ధంగా నడుస్తోంది రైలు. కళ్ళు మూతలు పడుతున్నాయి శివరామయ్యకు. మంచే జరిగింది, మంచి జరిగింది, మంచే జరిగింది, మంచి జరిగింది అంటూ నడుస్తోంది రైలు. అంతలో ఉంది అట్లా ఉంటుంది, అంతలో ఉంది అట్లా ఉంటుంది అంటోంది రైలు. మగత నిద్రలోంచి ఉలిక్కిపడి లేచాడు శివరామయ్య. ఇంట్లో శాంత, ఏట్లో శాంత. ఇంట్లో శాంత, ఏట్లో శాంత ఆడుకుంటున్న పిల్లల మాదిరి పాడుతోంది రైలు. విద్యుద్ఘాతం తగిలిన వాడిలా జాగృత స్థితిలోకి వచ్చాడు శివరామయ్య. మగత నిద్ర మాయమైంది. రైలు వేగంగా పరిగెత్తుతోంది. లయబద్ధంగా పాడుతోంది. గడియారం వంక చూశాడు. మరో 3 గంటల్లో ఇంటికి వెళ్తాడు. తప్పదు. రైలు చేరవలసిన టైం కన్నా ముందే చేరేటట్లుంది. శాంత ముఖం చూడటం ఎట్లా? ఇక్కడ జరిగిందంతా విని శాంత కళ్ళు వేసే ప్రశ్నలకు ఎట్లా సమాధానం చెప్పటం? రైలు చేసే శబ్దాలు కావివి. శివరామయ్య మనస్సులోకి వస్తున్న ప్రశ్నలు. వీటిని ఆపలేకుండా ఉన్నాడు. 1 సెకండ్ ఆపగలిగితే రైలు వేస్తోంది 1,00,000 ప్రశ్నలు, చేస్తోంది క్రొత్త వ్యాఖ్యలు. మార్చి 15. లగ్నం బాగుంది. మా అందరికీ వీలు. అదే నిర్ణయిద్దాం అన్నాడు పెళ్లికొడుకు తండ్రి. పెళ్లి చూపుల తతంగాలైన 10 రోజులకు మధ్యవర్తితో కలిసి మరలా వచ్చాడు పిల్లవాడి తండ్రి. మీరే లగ్నం నిర్ణయిస్తే దానికే మేం సిద్ధమవుతాం అంది లోపలగా కూర్చున్న అనంతమ్మగారు. ఆమె పెళ్లి కూతురు తల్లి. మార్చి కంటే మే నెలలో అయితే మాకందరకు వీలు. అప్పుడైతే నాకు సెలవులు దొరుకుతాయి. అదీగాక మార్చిలో పిల్లలకు పరీక్షలు కూడాను అన్నాడు శివరాం. అతను అనంతమ్మ కుమారుడు. నాయనా శివ, 1 తడవ లోపలుకురా అంది అనంతమ్మగారు. లోపలకు నడిచారు శివరాం. మనం అట్లా అనకూడదు. వాళ్ళు ఎప్పుడు లగ్నం పెట్టమంటే అప్పుడే చెయ్యాలి. అదీగాక విదేశంలో ఉన్న వాళ్ళ పెద్దబ్బాయి, అదే పెళ్ళికొడుకు అన్నగారు మార్చిలో వస్తాడట. అందువల్ల అర్థిస్తున్నట్లు అర్ధోక్తిలో ఆపింది అనంతమ్మగారు. ఏమిటమ్మా ఇది? అన్నీ వాళ్ళు చెప్పినట్లే చెయ్యాలా? మన వీలు కూడా చూసుకోవద్దు? ఇప్పటికే ఈ సంబంధం విషయంలో 3-4 తడవలు సెలవు పెట్టి వచ్చాను. మళ్ళీ నాకు సెలవు దొరకద్దు? మే నెలలో అయితే స్కూళ్లకు సెలవులు కూడాను. నేను ఎలాగో సెలవు శాంక్షన్ చేయించుకున్నా మార్చిలో ప్రసాద్కు పరీక్షలు కూడాను అన్నాడు కోపంగా. ఏమైనా వాళ్ళన్నదానికి మనం వీలు చూసుకోవాలి, తప్పదు అంది తల్లి. నసుకుతూనే వరండాలోకి వెళ్ళాడు శివరాం. పిల్లలకేవో పరీక్షలన్నారు. ఏం చదువుతున్నారు అన్నాడు సుబ్బరాజు గారు.
ఆయన పెళ్లి కొడుకు తండ్రి. అబ్బాయికి పరీక్షలు, అమ్మాయిని ఇంకా స్కూల్లో వెయ్యలేదు. కాన్వెంట్ స్కూళ్ళు కదా, ఏవో పరీక్షలు ప్రతి నెల. ఏ క్లాసులో ఉన్నాడు కుర్రాడు? అప్పర్ నర్సరీ. ఓహ్, అదా సంగతి. ఏ 10వ తరగతో ఏమో, పబ్లిక్ పరీక్షలు అనుకున్నాను అని పెళ్ళున నవ్వాడు సుబ్బరాజు గారు. అయితే అక్కగారు, మార్చి 15 లగ్నానికి సిద్ధం కండి అని లేచాడు. శివరాం గుర్రుగా ఆయన వంక చూస్తూ నిలబడ్డాడు. తర్వాత అతనిని అనునయించేందుకు చాలాసేపు పట్టింది తల్లి కూతుళ్లకు. ప్రసాద్ ఇప్పుడు క్లాసులో 2-3 ర్యాంకుల్లో ఉంటున్నాడు. మార్చి నెల పరీక్షల్లోనూ సంవత్సరాంతం పరీక్షల్లోనూ బాగా రాస్తే క్లాస్లో ఫస్ట్ రావచ్చు. ఈ మార్చి లగ్నంతో వాడి చదువు ఏమవుతుందో ఏమిటో అంటూ గునుస్తూనే ఉన్నాడు శివరాం. ఎట్లాగో వీలు చేసుకోండి నాయన, దాన్నో ఇంటిదాన్ని చేస్తిరా, తర్వాత దాని బరువు మీకుండదు అంది అనంతమ్మగారు. ఇదంతా శాంత వివాహానికి ముందు. ఇప్పటికి దాదాపు 25 నాటి మాట. ఏళ్ళు గడిచాయి. ఇప్పటికి 3 ఏళ్ల క్రితం శివరామయ్యకు ఆఫీసులో పని ఒత్తిడిగా ఉంది. లక్ష్మి వివాహం నిశ్చయమైంది. లగ్నం దగ్గరలోకొచ్చింది. పట్టుమని 10 రోజులు కూడా లేదు. వారం రోజుల క్రితమే సెలవు తీసుకుందాం అనుకున్నాడు. ఇప్పటి నుంచే ఎందుకు అన్నాడు పై ఉద్యోగి. ప్రసాద్ను వెంటనే రమ్మని రాయండి అంది నాగరత్నమ్మ ఒక రోజున. అప్రయత్నంగా శాంతమ్మ వంక చూశాడు శివరామయ్య. ఆమె కళ్ళు అతన్నే చూస్తున్నాయి, ప్రక్కచూపులు చూస్తూ. చూద్దాంలే అన్నాడు. 10 రోజుల క్రితం రాసిన ఉత్తరానికి ప్రసాద్ ఇచ్చిన జవాబు తన జేబులోనే ఉంది. లగ్నం వేల్టికి రాగలనని రాశాడు. కోడలు వచ్చేది లేనిది తెలియజేయలేదు. అయినా ఆవిడ ఏ కార్యానికి వచ్చింది కనుక? నేను రేపట్నుంచి సెలవు పెడతానులే అన్నయ్య. ఇంటి దగ్గర పనులు మేం చూసుకుంటాం. ఆఫీస్ అయ్యాక బయట పనులు నువ్వు చూసుకుందువు కానీ అధైర్యపడకు అంది శాంతమ్మ. 20 ఏళ్ల నాడు పుట్టింటికి తిరిగి వచ్చిన శాంత ఆమెకు తను అండగా ఉంటాడని ఆశించింది తల్లి. కన్ను మూసే ముందు మరీ చెప్పింది. తన పొట్ట తను పోసుకుంటూ ఆమె శివరామయ్యకు అవసరాల్లో అండగా నిలబడుతోంది ఇప్పుడు. తల వంచుకునే బయటకు నడిచాడు శివరామయ్య. దాదాపు ఆఫీసర్ కాళ్ళ మీద పడినంత చేసి ఎలాగో సెలవు సంపాదించాడు శివరామయ్య. ఆ మధ్యాహ్నమే పట్టుచీరలు కొనేటందుకు బజారుకు బయలుదేరారు శివరామయ్య దంపతులు. నేను వస్తాను నాన్న, నా చీరలు నేనే సెలెక్ట్ చేసుకోవాలి అంది లక్ష్మి. అలాగే, నువ్వు లేకుండా ఎట్లా? నీ చీరలే కాదు, పెళ్ళికొడుకు సూటు గుడ్డ కూడా నువ్వే సెలెక్ట్ చేయాలి. మేం తెస్తే బాగాలేవని మొగుడు పెళ్ళాలు ఏకమయ్యి మమ్మల్ని తిడతారు నవ్వుతూ అన్నాడు. ఓ నాన్న, అట్లా అంటే నేను బజారుకు రానేరాను అంది లక్ష్మి చెప్పులు వేసుకుంటూ. ముగ్గురు బజారుకు బయలుదేరారు. ఇద్దరు ముందు, ఒకళ్ళు వెనక్గా నడుస్తూ. ముందున్నది తండ్రి కూతుళ్ళు. శాంతమ్మ సున్ని విసురుతోంది. ఆమె వివాహానికి చీరలకు బయలుదేరారు శివరాం దంపతులు. తనని రమ్మని పిలుస్తారేమోనని చూసింది. ఎవరూ పిలవలేదు. చీరలు తెచ్చాక కూడా తనకు కొన్నవి నచ్చినాయా అని కూడా అడగలేదు అన్నా వదినలు. ఈ చీర కట్టుకుని కన్యాధారకు మీ వదిన పీటల మీద కూర్చుంటే పట్టుచీరతో పాటు పెళ్లి పందిరి కూడా పెలపెలలాడిపోతుంది అంటూ భార్య మీద చెలోక్తులు విసిరాడే తప్ప శాంతను ఏమీ అడగలేదు శివరాం. మీ వదినకు ఈ చీర బాగుంటుంది కదూ శాంత అన్నాడు పైగా. శాంత మీద ప్రేమ లేదని కాదు, అతని పరిస్థితులేమిటో. శాంతియుత సహజీవనానికి అతని విధానం అది కాబోలు. అంతా సవ్యంగా గడిచిపోవాలనే ప్రయత్నం కావచ్చు. కళ్ళ నీళ్లు తుడుచుకుంది శాంతమ్మ. పెళ్ళింట్లో ఈ కన్నీళ్ళేమిటి అనుకుంది. తిరగలికి దగ్గరగా లాక్కుంది పల్లాన్ని. నేనిప్పుడు చెప్పేది నీకు అర్థం కాకపోతే ఏదో ఒక రోజున వాటి అర్థం నీకు విపులంగా వివరణ లేకుండానే తెలుస్తుంది. అప్పటికి చేతులు కాలకపోతే మన అదృష్టమే. ముఖ్యంగా నీకు అదృష్టం అనాలి. ఆయన మాటలు ఈ 10 ఏళ్లుగా పదే గుర్తుకొస్తున్నాయి. ఆయన ఎక్కడో ఇప్పుడు. మీ అన్నయ్యలు వాళ్ళ పిల్లలకు కల్పించే సౌకర్యాలు చూసి, అల్లుళ్లకు చేసే మర్యాదల గురించి విని నువ్వు పొంగిపోతే నేను అభ్యంతరం చెప్పను. కానీ అందువల్ల నేను వాళ్ళని గౌరవించాలి అంటే నాకు చాలా అభ్యంతరాలున్నాయి. ఈ విషయంలో స్వార్థాన్ని కొనుక్కొనైనా నిల్వ చేసుకుంటాను నేను. సిగరెట్ పొగ వదులుతూ ఆయన అనే మాటలు. మా వాళ్ళని తిట్టడం అంటే మహా ఇష్టం అంటూ తను. సిల్లి, తిట్టడానికి కొంచెం సాన్నిహిత్యం ఉండాలి. ఆ రోడ్డు మీద ఓ శాల్తీ వెళ్తోంది. తిడతానా ఆ వ్యక్తిని? ప్రేమ ద్వేషం కూడా సన్నిహితుల మధ్యే సాధ్యం. మీ వాళ్ళ మొత్తం సంఖ్య ఎంతో, వాళ్ళ పూర్తి పేర్లేమిటో కూడా నాకు తెలియదు. అందుకు అవకాశాలు కూడా కల్పించలేదు. మీ వాళ్ళని నీకు తెలుసు. అందువల్ల మీ వాళ్ళని తిడుతున్నాననటం అబద్ధం, అబాండం. కాపురానికొచ్చి ఏడాది దాటిపోయినా మీ వాళ్ళు మా వాళ్ళు అన్న స్థాయి నుంచి పైకి వెళ్ళలేదు ఇద్దరు. ఆయనెక్కడో ఇప్పుడు. పోస్ట్ అన్న కేక. గేటు మీద నుంచి ఒక కవరు వరండా ముందు పడింది.
అడ్రస్ చూసి టేబుల్ మీద పెట్టింది శాంతమ్మ. సున్ని విసరటం కావస్తుంది. బజార్ నుంచి తిరిగి వచ్చారు ముగ్గురు. ఉత్తరం చదివి శివరామయ్య, అతని భార్య ఏవో మంతనాలు చేస్తున్నారు. దానికి సుఖం లేదు. తల మీద కొట్టుకుంటూ అంటున్న వదిన మాటలు 2-3 తడవలు వినిపించినాయి. అయితే ఆ ఉత్తరం స్వర్ణ దగ్గర నుంచన్నమాట అనుకుంది శాంతమ్మ. శివరామయ్య మొదటి కూతురు స్వర్ణ. పెళ్ళి ఇంకా 10 రోజులు కూడా లేదు. ఇవన్నీ బొట్టు కాటుక పెట్టి తీసుకురావాలంటే దొరికిన సెలవులో 2 రోజులు ఖర్చవుతుంది అంటూ బయటకు వచ్చాడు శివరామయ్య. స్వర్ణ విషయమా అన్నయ్య అంది శాంతమ్మ. ఎవరన్నా వెళ్ళి తీసుకురాకపోతే తను రాడట. దానిని పిల్లల్ని కూడా పంపడట దొరగారు. ఇక్కడ పనులవుతూనే ఉంటాయి కానీ నువ్వెళ్ళి వాళ్ళని తీసుకురా అన్నయ్య. శుభకార్యానికి కూతురు అల్లుడు రాకపోతే ఎట్లా? స్వర్ణ కూడా బాధపడుతుంది. మనకి సంతోషంగా ఉండదు అంది శాంతమ్మ. ఆమె వంక చూశాడు శివరామయ్య. అప్రయత్నంగా కళ్ళు క్రిందకు దించాడు. తెరగలి గిర్రున తిరుగుతోంది. పిండిని బయటకు విసురుతోంది. శాంతమ్మ సున్ని విసరటం పూర్తవుతోంది. శివరామయ్య పెద్ద కూతురు ఊరికి బయలుదేరాడు. అల్లుణ్ణి ఆహ్వానించేటందుకు, వెంటబెట్టుకొని తీసుకువచ్చేటందుకు. శాంతమ్మ మనసులో ఎన్నో ఆలోచనలు, అనేక విషయాల పట్ల కోపం. ఎవరి మీదో కానీ కాలప్రవాహంలో కొట్టుకుపోతున్న ఆమె ఆ కోపాన్ని మనుషుల మీద చూపించటం మానివేసింది. కోపం చూపించే చనువు ఉన్న మనిషి కనిపించటం లేదు. ఆయన ఎక్కడో ఇప్పుడు. కోపంగా తిరగలిని త్రిప్పుతోంది. అవును, ఈ అన్నయ్యే. తను కాపురానికి వెళ్ళిన కొత్తలో శ్రావణ మాసపు నోములకు పుట్టింటికి వెళ్లాల్సినప్పుడు ఏం రాశాడు? నిన్ను తీసుకువచ్చేటందుకు ప్రత్యేకంగా ఒకళ్ళు రావాలా? చదువుకున్నావు, రైలు ప్రయాణం చేయటం తెలియదు అని కదూ. ఆయనది అంతకంటే మంకుపట్టు. అప్పుడే అన్నయ్యలందరికీ కప్పిపుచ్చుకునేందుకు వీళ్ళని వెనక వేసుకుని వచ్చేది. ఇప్పుడు వీళ్ళు తమ పిల్లల విషయాల్లో ఎట్లా ప్రవర్తిస్తున్నారు? అందాక ఎందుకు? మరో తడవ తను ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వస్తుందని ఉత్తరం రాస్తే తన రెండో అన్నయ్య కూడా అట్లాగే రాశాడు. పైగా 6 నెలలు తిరగకుండానే తమ ఊరు భార్యాపిల్లలతో వస్తూ స్టేషన్కు రమ్మని ఉత్తరం మీద ఉత్తరం రాయలేదు. ఆయన జవాబివ్వకపోతే ఆందోళనగా టెలిగ్రామ్ కూడా ఇచ్చాడు కదూ. ఏం వాళ్ళు స్టేషన్లో దిగి ఇంటికి రాలేరా అని ఇప్పుడు అనుకుంటోంది తను. అదే మాట ఆయన అని. వాళ్ళ ప్రాణాలు నీ ప్రాణాల కంటే విలువైనవి కదా. ప్రయాణ సౌకర్యాలు వాళ్లకు కానీ నీకెందుకు అంటే దెప్పి పొడుస్తున్నాడని తను పోట్లాడేది అప్పుడు. ఇప్పుడు తెలిసి వస్తోంది కానీ ఏం లాభం? తిరగలిని ఎత్తి గోడవారగా పెట్టింది శాంతమ్మ. తిరగలి రాళ్ళు 2 పెద్ద పెద్ద సున్నాలుగా కనిపిస్తున్నాయి. తన జీవితం నిండా సున్నాలే. గత 10 ఏళ్ల నుంచి ఆ రోజుల్లో ఆయన అన్న మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయి. గుర్తు చేసే పరిస్థితులు తరచూ ఎదురవుతున్నాయి. ఆలోచనలు ముసురుతున్నాయి శాంతమ్మను. తల్లిదండ్రుల చేత ప్రేమగా చూడబడటం పిల్లల కనీస అవసరాల్లో ముఖ్యమైంది. అది చిన్నతనంలో లోపిస్తే ప్రపంచంలో అందరూ తనని అన్ని వేళలా ప్రేమగా చూడాలని ఆశించటం జరుగుతుంది. అసంతృప్తితో అందరూ తనని హింసిస్తున్నట్లు ఫీలవటమూ జరుగుతుంది. కట్టుకున్నవాడు కన్నపిల్లల్ని ప్రేమగా చూసినా అసూయతో ఓడ్చలేని పరిస్థితి కూడా వస్తుంది. నా భార్యగా నీకు భర్త చూపించగలిగినంత అనురాగం చూపించగలను, కానీ గతంలో నీవు పొందలేని దానిని కూడా భర్తీ చెయ్యమంటే కష్టం. ఆ లోటు పూడ్చుకోవాలనే ప్రయత్నంలో మరింత లోటుకు చోటు చూపించకు. ఇంకో విషయం, నన్ను, నా కుక్కని కూడా ప్రేమించు అంటే కుదరదు. లోతుగా ఆలోచించే మనిషి ఆయన. ఏవో పుస్తకాల్లోంచి వాక్యాలు చెబుతున్నట్లు చెప్పేవాడు. తన మనస్తత్వం పెళ్లి రోజునే గ్రహించాడట. శాంతకు ఆ రోజుల్లో ఆయన ఏం చెప్పినా తనని, తన వాళ్ళని ఎద్దేవా చేస్తున్నట్లు అనిపించింది. తను వాదించేది మూర్ఖంగా, అరిచేది పిచ్చిగా. శాంతమ్మకు ఈనాడు ఆ మాటల్లోని నిజాలు తెలుస్తున్నాయి. అవును, తన మనస్తత్వం ఆయనకు పెళ్లి రోజునే తెలిసిందట. పెళ్లి చూపల నాడు తెలిసినా బాగుండిపోయేది అని కూడా అనేవాడు. ఇంతకు పెళ్లి రోజున అప్పగింతలు ముగిసినాయి. తను పెళ్లి కొడుకుతో విడిది ఇంటికి బయలుదేరింది. సన్నాయి వాళ్ళు పోయి రావమ్మ జానకి అని వాయిస్తున్నారు. తను చూసిన కొన్ని పెళ్లిళ్లలోనూ, సినిమాల్లో చూసిన అన్ని పెళ్లిళ్లలోనూ ఆ సమయంలో తల్లిదండ్రులు, తోబుట్టువులు బావురుమని ఏడవటం కనిపించేది. తన విషయంలో కూడా అట్లా జరగాలని ఆశిస్తూ అతని ప్రక్కన నడుస్తూ చుట్టూ చూసింది శాంత. తన తోబుట్టువులు ఆడా మగ తమ పిల్లల్ని నిద్రపుచ్చుతూ కూర్చున్నారు. తండ్రి తనకెలాగూ లేడు. పైగా తండ్రి చండశాసనుడిగా ఉంటాడన్నది దగ్గరగా చూసిన కొన్ని కుటుంబాల ద్వారా తనకొచ్చిన అనుభవం. తల్లి కోసం వెనక్కు చూసింది. దూరంగా ఉన్న దొడ్డి వైపున ఉన్నది తల్లి. పనివాళ్ళు తోమిపెట్టిన వంట పాత్రలు లెక్క చూసుకుంటోంది ఆవిడ. విడిదికి చేరాక దిండులో తలదూర్చి తనివి తీరా ఏడ్చింది. తనకేదో లోపం జరిగింది.
ఎప్పుడూ తనకు లోపం జరుగుతూనే ఉంది. ఇతరైనా తనని ఓదార్చుతాడనుకుంది. దూరంగా కుర్చీలో కూర్చున్న పెళ్లి కొడుకు ఆమెనే చూస్తున్నాడు. ఆమెను ఓదార్చలేదు. అతను సినిమాలు చూస్తాడు కానీ వాటిలో మాదిరి చెయ్యడు. కాలక్షేపానికి పనికొచ్చే కథల్లో మాదిరి ప్రవర్తించటం అతనికి గిట్టదు. ఆమె వంకే చూస్తూ కూర్చున్నాడు. జీవితానికి దగ్గరగా జీవించాలన్నది అతని సిద్ధాంతం. శాంత ఏడుస్తూనే ఉంది. పెళ్లి కొడుకు అతను ఆయన అయ్యాడు. చేసిన కొద్ది కాపురంలో అన్నీ గొడవలే, గల్లంతులే. అప్పుడు శాంత ఏడుస్తూనే ఉండేది ఎప్పుడు. ఇప్పటికీ శాంతమ్మ ఏడుస్తూనే ఉంది. అప్పుడప్పుడు ఆయన ఎక్కడో ఇప్పుడు. డబ్బా నిండా సున్ని ఎత్తి వదినకందించింది శాంతమ్మ. తన వాటాలోకి వెళ్ళి ముఖం కడుక్కుని నుదుట కుంకుమ దిద్దుకుంది. శివరామయ్య రైలు శబ్దాలు వింటూనే ఉన్నాడు. ఇక 1 గంటలో ఇంట్లో ఉంటాడు. రైలేదో స్టేషన్లో ఆగింది. ప్లాట్ఫారం అంతా రద్దీగా ఉంది. కూలీలు ట్రాలీని లాక్కుపోతున్నారు. చెక్క పెట్టె ఒకటి ట్రాలీ మీద నుంచి క్రింద పడ్డది. కూలీ దాన్ని ట్రాలీ వైపుకు బరబరా లాగుతున్నాడు. ఆ పెట్టె మీద సున్నితమైన సామాన్లు జాగ్రత్తగా చేరవేయండి అని పెద్ద అక్షరాలతో రాశారు. ఆ పెట్టెను ఎత్తి ట్రాలీపైకి విసిరాడు కూలీ. కూర్చున్న బల్ల ఇరుకుగా ఉంది శివరామయ్యకు. ఈ ఎదుటి బల్ల మీద కూర్చున్న వ్యక్తి ఎవరో కానీ ఒక్క అట్టపెట్టె అని ఒళ్ళో పెట్టుకునే కూర్చున్నాడు. స్టేషన్లో రైలు ఆగంగానే దాన్ని తీసి శివరామయ్య పక్కనున్న ఖాళీ జాగాలో ఉంచుతున్నాడు. కాళ్ళు చేతులు సాఫీగా పెట్టు కూర్చొని రైలు కదలంగానే మళ్ళీ పెట్టెను శివరామయ్య పక్క నుంచి తీసి ఒడిలో పెట్టుకొని కూర్చుంటున్నాడు. ఆ మనిషి ఈ పెట్టెలోకి ఎక్కిన దగ్గర నుంచి అట్లానే చేస్తున్నాడు. ఆ పెట్టెలో ఏం తీసుకువెళ్తున్నాడో మహానుభావుడు ప్రాణప్రదంగా చూసుకుంటున్నాడు. రైలు కూత వేసింది. ఎదుటి సీట్లోని వ్యక్తి అట్టపెట్టెని తన ఒడిలోకి తీసుకు కూర్చున్నాడు. శివరామయ్య ప్రక్కకు జరిగి విశాలంగా కూర్చున్నాడు. అంతవరకు ఈ అట్టపెట్టె వ్యక్తిని అంతగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు అతని మీద విపరీతంగా కోపం వస్తోంది. ఆ వ్యక్తి తనలోని లోపాన్నేదో ఎత్తి చూపిస్తున్నాడు. మళ్ళీ అట్టపెట్టె ఎత్తి మరీ చూపిస్తున్నాడు. అల్లుడు ఇప్పుడు, అప్పుడెప్పుడో ఆ విడిచేసిన వాడు. ఇద్దరూ ఒకే విధంగా ప్రవర్తించారు. ఒకే విధంగా ప్రవర్తించనిది తను. ఇప్పటి తన ప్రవర్తన అప్పటిదానికి పూర్తిగా విరుద్ధం. అప్పుడు శాంత కాపురంలో గొడవలు తేల్చుకునేందుకు వెళ్ళాడు తను. తల్లి పోరగా వెళ్ళాడు. ఆ విడిచేసిన వాడు ఆ సాయంత్రం వచ్చి తను వచ్చిన పని విని చాలా గొడవ చేశాడు. ఆ రాత్రి అన్నం వడ్డించి ఇద్దరినీ పిలిచింది శాంత. తనని పిలవకుండానే వెళ్ళి కూర్చొని తినటం మొదలుపెట్టాడు. చీ, మర్యాదహీనులు, విడిచేసిన రకం అంటూ తను అరిచారు. ఆ రాత్రికి స్నేహితుడింటికి వెళ్ళాడు. మరో రోజు ప్రొద్దున హోటల్ నుంచి వచ్చేసరికి భార్యాభర్తల మధ్య రాజుకుంటోంది. వీడికి మర్యాద కావాలట. ఈ వెధవ నుంచి నేను చాలా పొందాను కదూ, చెంప పగలగొట్టి మర్యాద చేస్తాను అంటున్నాడు ఆ మూర్ఖుడు. మరికొంచెం రాద్ధాంతం జరిగాక, నేను ఇంతవరకు ఏమో కానీ ఇక నుంచి విడిచేసిన మనిషినే, పెళ్ళాన్ని విడిచేసిన మనిషిని అన్నాడు వాడు. తను శాంత దిక్కులేనిది కాదన్నాడు. 4 ఇండ్లు ముష్టెత్తుకున్నా ఇంతకన్నా సుఖంగా బ్రతుకుతుందన్నాడు. శాంతని తొందర చేసి ఆ ప్రొద్దునే తీసుకొచ్చేశాడు. కానీ శాంత ఉద్దేశం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయలేదతను. ఇప్పుడు వారం రోజుల నాడు లక్ష్మి ఇంటికి వచ్చాడు. అల్లుడు ప్రవర్తించిన తీరు. మొదట 2 రోజులు తనని పిలవకుండానే వెళ్ళి భోజనం ముందు కూర్చునేవాడు. భర్తకు వడ్డిస్తూ మధ్యలో వచ్చి నువ్వు రా నాన్న అనేది కూతురు. ఆకలిగా లేదమ్మా, కాసిని మజ్జిగ ఇవ్వు అని తాగి పడుకునేవాడు. లక్ష్మి పడే బాధ చూడలేక 3వ రోజున తను వెళ్ళి విస్తరి ముందు కూర్చున్నాడు. భోంచేస్తున్నవాడల్లా లేచిపోయాడు అల్లుడు. ఏం జరిగినా బాధపడేది కూతురే. అది చూడలేక అల్లుడు ఆఫీస్కు వెళ్ళాక భోంచేసేవాడు. సత్రమా, నా ఇల్లు అన్నాడు అల్లుడు. అయినా తను స్నేహితుల ఇళ్లకు వెళ్ళలేదు. హోటళ్ల వెంట పడలేదు. అల్లుడి ప్రవర్తన అతని ప్రవర్తన ఒకటిగానే లేదు. తిరిగి నిన్న ఇవాళేగా అల్లుడు తిన్నగా తనతో మాట్లాడింది అనుకున్నాడు శివరామయ్య. ఎంత పరాభవం జరిగినా తొందరపడలేదు. తను సూచించే పరిష్కార మార్గాలు లక్ష్మికి ఆమోదంగా ఉన్నవా అని ఆమెతో సంప్రదించాడు. ఆ అవకాశం శాంతకు దొరికిందా? ఎందుకని, ఎందువల్ల? అంతరాత్మ సమాధానం చెప్పబోయింది. శివరామయ్య దాని నోరు మూసి తనే సమాధానం చెప్పుకున్నాడు. అప్పుడు ఉడుకు రక్తం, ఇప్పుడు కాగి చల్లారిన పాలు. అంతరాత్మ నవ్వింది. శివరామయ్య ముఖం ఇంత చేసుకున్నాడు. అది అబద్ధమంటూ అంతరాత్మ గొంతెత్తింది. అప్పుడు అన్నవి, ఇప్పుడు తండ్రివి. రైలు ఆగింది. అయినా ఇంకా లయబద్ధంగా శబ్దాలే. అంతలో ఉంది
అందుకే జరిగింది మంచే. రైలు పరిగెత్తటం లేదు. అయినా ఈ శబ్దాలతో చెవులు చిల్లులు పడుతున్నాయి. లయబద్ధంగా వినిపిస్తున్న శబ్దాల్లోంచి పుట్టింది మరో శబ్దం. అది ఇది బరువు, బాధ్యత. రైలు 1000 బ్రిడ్జీలను వెంటనే దాటుతున్న మ్రోత. రైలు ఆగి ఉంది. అదేదో చిన్న స్టేషన్. ఊరికి కొంచెం దూరంలో ఉంది. దూరంగా లైట్లు కనిపిస్తున్నాయి. లైట్ల వైపు నుంచి మెల్లగా వినిపిస్తోంది పాట. అన్నయ్య సన్నిధి అంటూ. రికార్డు అరిగిపోయినట్లుంది. ఉత్సాహంగా మొదలైన పాట పెన్నిది అనే చోటకొచ్చేసరికి ఉసూరుమంటూ ఏడుస్తూ ఆగిపోతోంది. దాన్నెవరో మరలా ముందు నుంచి పెడుతున్నారు. అది ఏడుస్తూ ఆగిపోతోంది మళ్ళీ. ఈ రైలు కదిలేటట్టు లేదు. ఈ పాట ఈ రైలు డ్రైవరో గారడో కోరిన పాట అయ్యుంటుంది. లేదు, ఇద్దరూ కోరిన పాటేమో కూడాను. కాదు, ఈ రైల్లోని జనమంతా కోరిన పాటే కాబోలు. గొలుసులు లాగి రైలుని కదలనివ్వటం లేదా వీళ్ళు? శివరామయ్యకు కోపం ఎక్కువవుతోంది. ఈ పాట శబ్దంతో ఈ రైలు చిన్నాభిన్నం కాక తప్పదు. అంతవరకు ఈ రైలు కదలదు. ఆ తర్వాత ఇంకేం కదులుతుంది? అది మంచిదే. కానీ ఈ పాట. శివరామయ్య చెవులు గట్టిగా మూసుకున్నాడు. ఎదుటి సీట్లో వ్యక్తి తాలూకు అట్టపెట్టె శివరామయ్య ప్రక్కనే ఉంది. దాని వంక చూస్తున్నాడు. అట్టపెట్టెని తీసుకొని దాంతో గ్రామఫోన్ రికార్డు మీద కొట్టి రెంటిని పగలగొట్టేద్దామన్న కోపం వస్తోంది శివరామయ్యకు. కానీ శివరామయ్య కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. చెవులు మరింత గట్టిగా మూసుకున్నాడు. కానీ అట్టపెట్టె విశ్వరూపం ధరిస్తోంది. పాట మరింత బిగ్గరగా వినిపిస్తోంది. రైలు శబ్దాలు లయబద్ధంగా వినిపిస్తున్నాయి. రైలు ఆగే ఉంది, కదల్లేదు. రైలు కదిలే అట్టులేదు. అదే వేల్టికి ఇంటి దగ్గర శాంతమ్మ అంటోంది, నువ్వు ఆందోళన చెందకొదినా, అన్నయ్య తొందరపడడులే అని. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.